హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 17 అండి. డే 17లో సండే రోజు అండి. ఇది మార్నింగ్ రొటీన్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బుల్లెట్ కాఫీ అనేది తాగుతున్నాను. బుల్లెట్ కాఫీ అనేది 20 గ్రామ్స్ బటర్ వేసుకొని తాగుతున్నాను అనమాట. అండ్ షూట్ చేయడానికి చాలా తక్కువ టైం ఉందనమాట. అందుకే నేను ఏం చేస్తున్నానంటే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి 50 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మష్రూమ్ సూప్ అనేది అయితే కాసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి 50 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఈ 50 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ మనకి కొంచెం సూప్లో వేసేసుకుందామండి. దీంట్లో హాఫ్ అయితే సూప్లో సరిపోతుందన్నమాట. ఒక 25 గ్రామ్స్, ఒక 30 గ్రామ్స్ అట్లా నేనైతే 30 గ్రామ్స్ వేసుకుంటాను. ప్రతిసారి 30 గ్రామ్స్ వేసేసుకుందాం. అండ్ ఒక్క లెమన్ అనేది పిండుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా చర్చ్లో ఉన్నంతసేపు కూడా ఈ ఆయిల్, ఈ సూపు వేసిన ఆయిల్ అనేది సరిపోతుందండి ఖచ్చితంగా. అండ్ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎటువంటి నీరసము రాదు మనకి. నిన్న జరిగిన దాంట్లో మీరందరూ చూసే ఉంటారు, నేను ఒక మిస్టేక్ అయితే చేశాను అని. చూసారా, నా ఇద్దరు కూతుర్లు పక్కనే కూర్చొని ఎట్లా చెప్తున్నారు. నాకైతే ఏది తాగినా సరే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుందన్నమాట మా పిల్లలు చేసిన పనికి. అందుకే చాలా భయం వేస్తుంది తాగాలన్నా సరే. బట్ ఏమో తెలియదండి, వెయిట్లో అయితే ఏమి మార్పు రాలేదు. చూద్దామండి ఒక 3-4 డేస్ ఏం చేయాలో. వెయిట్ ఏమన్నా స్ట్రక్ అయిందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఏమవుతుంది అని చెప్పి. ఒక 3-4 డేస్ వెయిట్ చేద్దామని అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. బట్ ఏం చేయాలో నాకైతే తెలియదు. బట్ మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.